నమస్తే, నా పేరు సుమలత. GS9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెంలో ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి దాదాపు 70-80% పోలింగ్ కనపడతా ఉంది. సిపిఐ కూడా ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐగా ఎమ్మెల్యేగా ఉండటంతో అటు సిపిఐ, కాంగ్రెస్, అలాగే సిపిఎం ఈ పార్టీల పొత్తు వలన బాగా ప్రజల్లో సానుకూలత వచ్చింది. రెండోది, దేశంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ని ఓడించాలని చెప్పి ఆ పట్టుదల కూడా ప్రజల్లో బాగా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ మొన్నే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఒక మంచి తీర్పు ఇచ్చారు. దాని కొనసాగింపుగా ఇప్పుడు మరింతగా దేశంలో ఉన్నటువంటి ప్రమాదం, రాజ్యాంగ పరిరక్షణ, దేశ భద్రత, దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం, ఇటువంటి అన్నిటికీ వాళ్ళు విఘాతంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలని ఒక సైలెంట్గా, సరే మనకేమో సదరన్ స్టేట్స్లో అటు న్యాచురల్ కానీ సహజంగానే సదరన్ స్టేట్స్లో బీజేపీ వ్యతిరేకత ఉంటుంది. ఉత్తరాది కూడా ఇవాళ చాలా సైలెంట్గా మార్పు జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇది ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన దశ ఓటు. ఈ ఓటుని అందరూ సద్వినియోగం చేసుకుని మంచి వైపు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, స్థానిక సమస్యలతో పాటు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రలోభాలకు లొంగకుండా మంచి చక్కగా ఓటు వేసి తద్వారా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, దేశంలోనూ కాంగ్రెస్ని గెలిపించాలని కోరుతూ ఓటర్లందరికీ నమస్కారం. కొత్తగూడెంలో ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి దాదాపు 70-80% పోలింగ్ కనపడతా ఉంది. సిపిఐ కూడా ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐగా ఎమ్మెల్యేగా ఉండటంతో అటు సిపిఐ, కాంగ్రెస్, అలాగే సిపిఎం ఈ పార్టీల పొత్తు వలన బాగా ప్రజల్లో సానుకూలత వచ్చింది. రెండోది, దేశంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ని ఓడించాలని చెప్పి ఆ పట్టుదల కూడా ప్రజల్లో బాగా ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ మొన్నే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఒక మంచి తీర్పు ఇచ్చారు. దాని కొనసాగింపుగా ఇప్పుడు మరింతగా దేశంలో ఉన్నటువంటి ప్రమాదం, రాజ్యాంగ పరిరక్షణ, దేశ భద్రత, దేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం, ఇటువంటి అన్నిటికీ వాళ్ళు విఘాతంగా ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చాలని ఒక సైలెంట్గా, సరే మనకేమో సదరన్ స్టేట్స్లో అటు న్యాచురల్ కానీ సహజంగానే సదరన్ స్టేట్స్లో బీజేపీ వ్యతిరేకత ఉంటుంది. ఉత్తరాది కూడా ఇవాళ చాలా సైలెంట్గా మార్పు జరిగింది.